అమ్మా 101 రోజు అంగ ప్రదక్షిణాలు పూర్తి చేశాను. మరి ఈ ఏడాదైనా నీ గాలి మండపం పని పూర్తి చేయించు. నీ తల్లో నాగరం బిళ్ళ, మెళ్ళో కాసుల పేరు, నడుక్కి నవరత్నాలు గొలుసు చేయిస్తానన్న పంచాయతీ పెద్దలు ఉలకరు పలకరు అటు ఊసి ఎత్తరు. ఈ కార్తీక మాసంలోనైనా అవన్నీ నీకు సిద్ధమైతే 101 రోజు ఉపవాసాలుంటానే. భవానీ, అందరూ వాళ్ళు కోరినవి తీర్చమని అమ్మోరుకు మొక్కుతారు. నువ్వేమిటి ఎప్పుడు అమ్మోరు కోసం మొక్కుతావు? గుడి తలుపులు తెరిచేది నువ్వు, తుడిచేది నువ్వు, ముగ్గు పెట్టేది నువ్వు, ఆవిడ్ని నిద్రలేపేది నువ్వు ఆవిడికి చేసేది కన్నతల్లికి కూడా ఏ బిడ్డ చేయదమ్మా. అది కాదు బాబాయ్, ఆవిడ అందరి కష్టాలు తీరుస్తుంది. ఆవిడ గురించి ఎవరు పట్టించుకోరు. ఈ ఊరి కోసం అమ్మోరైంది, నాలాంటి అనాథలకి అమ్మైంది. తనకని చందాలు వసూలు చేసి పెంకుటీలు కట్టించుకున్న రంగనాయకులు కూడా తన బిడ్డ అనుకుంటుంది. ఏం అందు. అదే నేనేమనంటే మాత్రం నా కళ్ళలో కనపడి బాధపడిపోద్ది. ఊరికే ఏంటో మరి ఆవిడ. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే దేవతా భక్తురాలలా ఉండరమ్మా, తల్లి బిడ్డల్లా ఉంటారు. అది కాదండి, నాకు మాత్రం ఎవరున్నారు? అలిగినా అడిగినా ఆవిడే కదా మా అమ్మ.